ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన నిన్న రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి క్లోజ్ టీం మీద వేటు వేయబోతోందని, అలాగే డీజీపీ గారి మీద వేటు పడబోతోందని, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద వేటు పడబోతుందని, విజయవాడ కమిషనర్ మీద కూడా వేటు వేసే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్కి చేరుకోబోతున్నాయని, ఈ దాడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ మీద, అలాగే డీజీపీ గారి మీద, విజయవాడ కమిషనర్ మీద, ఇలా పలువురి మీద కూడా వేటు పడే అవకాశం ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే దిశగా పావులు కదుపుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందంటారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి ఎవరి వైఫల్యం? రక్షణ కల్పించలేని భద్రతా వ్యవస్థ వైఫల్యం. ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని వాళ్ళు మీరు ఇంకా సమాజానికి ఏం రక్షణ కల్పిస్తారు? ప్రజల ప్రాణాలు ఏం కాపాడతారు? ప్రశ్నార్థకంగా మారింది. అందరి వేళ్ళు ఏపీ పోలీస్ వైపే చూపబడుతున్నటువంటి దీంట్లో అసమర్థ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మిగిలిపోయాడు. ఇలా ఇంతవరకు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అసలు డీజీపీగా ఉండటానికే అర్హత లేదు. ఆయన ఏంటి ప్రమోటియా, ఆయన ఏదో ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నాడని ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారని, ఆయనకన్నా ఇంకో 11 మంది సీనియర్స్ ఉన్నా కూడా కాదని ఈయనకి అప్పచెప్పారనే దీంట్లో ఇవాళ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టినాక వరుసగా జరిగిన ఫెయిల్యూర్స్, మాజీ ముఖ్యమంత్రి పైన దాడులు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడులు, విధ్వంసం, తగలబెట్టడాలు, ఒక చోటని కాదు కదా, ప్రతిపక్షాలపైన అణిచివేత, అక్రమ కేసులు, నిర్బంధాలు, మీడియా పైన దాడులు, ధ్వంసాలు, అరాచక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాటిని కంట్రోల్ చేయడంలో డీజీపీ టోటల్గా విఫలమయ్యారు. కాబట్టే ఇవాళ ఈ మూకలు ఇంతగా తెగబడ్డాయి. ముఖ్యమంత్రి మీదే దాడికి పాల్పడేటట్టుగా, రాయేసి కొట్టేటట్టుగా ఇవాళ తెగిచ్చాయంటే ఎవరి అలుసు చూసుకొని? పోలీస్ యొక్క నిష్క్రియాపరత్వం. పోలీస్ మా జోలికి రాదు, మేము మా ఇష్టం వచ్చినట్టుగా చెలరేగి పోవచ్చు. గంజాయి బ్యాచ్ అంట, బ్లేడ్ బ్యాచ్ అంట, చెడ్డీ గ్యాంగ్ అంట. ఎప్పుడన్నా విన్నావా ఈ పేర్లు? నువ్వు ఎక్కడన్నా విన్నావా? అసలు ఏదో దండుపాళెం గ్యాంగ్ అంటారు. ఇలా మనం చూసాం విజయవాడ బస్ స్టాండ్లో ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు 100 మంది అంట. పోలీసు వాళ్ళని ఏదో అరెస్ట్ చేయడానికో కంట్రోల్ చేయడానికో వస్తే పోలీసులని తన్నారు. పోలీస్ పారిపోయింది. విజయవాడ బస్ స్టాండ్ మనం మీడియాలో చూసాం బ్లేడ్ బ్యాచ్ దెబ్బకి. ఇప్పుడు ఇంతగా ఈ మూకలు ఇంత పేట్రేగిపోయాయంటే ఎవరి అలుసు చూసుకుని అంటే డీజీపీయే కనపడుతున్నాడు. ఇదంతా ముందే మేల్కోవాల్సింది, ఎక్కడ ఏం జరుగుతుంది నిఘా పెట్టాల్సింది, సమాచారం సేకరించి పెద్దలకు అందించాల్సింది, అక్కడ ఆ పరిస్థితులు చక్కదిద్దాల్సింది ఎవరు? ఇంటెలిజెన్స్. స్టేట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఈ మార్గంలో ముఖ్యమంత్రి వెళ్తున్నాడు అంటే ఆ మొత్తం అక్కడ ఇంటెలిజెన్స్ కమ్ముకోవాలి. ఫెయిల్యూర్ ఇక్కడ స్పష్టంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనపడుతుంది. వేటు స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన పడుతుందా? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అసలు ఆయన చేయాల్సిన డ్యూటీలు వదిలిపారేసి ప్రతిపక్షాలని, ఆ నాయకుల్ని వాళ్ళని చెత్తకొట్టడమే పనిగా పెట్టుకున్నాడా? మనం చూసాం రఘురామ కృష్ణరాజు గారి దురాగతం ఏపీ సిఐడి కార్యాలయంలో. 1 కాదు 2 కాదు 100 ఆరోపణలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అసలు ఆయన ఉన్నాడు, నువ్వు చెప్పింది ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా. ఆయన ఏదో ఏపీ పోలీస్ అసోసియేషన్ పన్నులో పడిపోయాడా? ఈ పని వదిలేశాడా? సిటీ పోలీస్ కమిషనర్గా సిటీ పైన ఎంత నిఘా పెట్టాలి? విజయవాడ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో బ్లేడ్ బ్యాచ్ ఉందా? చెడ్డీ గ్యాంగులు ఉన్నాయా? అరే బస్ స్టాండ్లో ఆ పరిస్థితి ఏంటి? ప్రయాణికులకే భద్రత లేకపోతే ప్రజలకి భద్రత లేదు, ప్రజల ప్రాణాలకి భద్రత లేదు, భూములకు భద్రత లేదు,
అసలు సాక్షాత్తు ఏకంగా ముఖ్యమంత్రి గారికే భద్రత లేదు. ఇప్పుడు ఎవరిది ఈ తప్పు? ఎవరిది? ఏపీలో ఎవరికి ఉంది భద్రత? ఆంధ్రప్రదేశ్ ఎందుకింత అరాచక ప్రదేశ్గా మారింది? అరాచక శక్తులను నియంత్రించాల్సినటువంటి పోలీస్ ఎందుకు ఇలా నిష్క్రియాపరత్వంగా మారింది, ఇన్యాక్టివ్గా మారారు? ఇప్పుడు డీజీపీ అలుసు చూసుకుని ఆయన్ని డమ్మీ చేసి వీళ్ళే పెత్తనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎక్కడికక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క సిఐ, అక్కడ ఎమ్మెల్యే మాట వినాల. ఎమ్మెల్యే చెప్పిందే రాజ్యం అన్నమాట. అక్కడ డిఎస్పి, అక్కడ ఆ డివిజన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట వినాల. జిల్లా సూపరింటెండెంట్, అక్కడ ఉన్న జిల్లా మంత్రి చెప్పు చేతల్లో ఉండాలి. అరే ఇలా వైసీపీ మోచేతి నీళ్లు దాగేలాగా పోలీస్ వ్యవహార శైలి ఇవాళ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కేంద్రం మేల్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పైనే డేగ కన్నేసింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్కి రిపోర్ట్ వీళ్ళు పంపించాలా. ప్రధానమంత్రి నిన్న సానుభూతి చూపించారు, కండెమ్ను చేశారు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేపొద్దున ఆయన రాజకీయ పర్యటనకు వస్తున్నాడు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి షా, జేపీ నడ్డా వీళ్ళందరూ ప్రచార సభలు చేయాలి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అందరూ తిరుగుతారు కదా. మొన్న చిలకలూరుపేట బొప్పూడి సభలో ప్రధానమంత్రి సభలోనే నీకు వాటర్ బాటిల్స్, ఆ గ్యాలరీ పర్యవేక్షించాల్సిన ఎస్పీ ఎక్కడున్నాడో తెలియదు, ఆ ప్రోటోకాల్ చూడాల్సిన ఎస్పీ ఎక్కడున్నాడో తెలియదు, అక్కడ మొత్తం సభా ప్రాంగణం చూడాల్సినటువంటి ఎస్పీ ఏమయ్యాడో తెలియదు. అందుకే ఏం జరిగింది? కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉన్న ఐజీ 5 సూపరింటెండెంట్లను పోలింగ్ విధుల నుంచి తొలగించేసింది. ఇప్పుడు ఏదో 22 మంది ఎస్పీల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద పురంధేశ్వరి కంప్లైంట్ చేసింది. ఆ 22 మందిని తీసేస్తారా? ఆ 22 మంది కూడా స్ట్రిక్ట్గా సమర్థంగా పనిచేసేలాగా చేయాల్సింది ఎవరు? డీజీపీ. ఇక్కడ లోపం, లోటు నీకు ఎక్కడ కనపడుతోంది? డీజీపీలో కనపడుతోంది. ముఖ్యమంత్రి చుట్టూతా 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది కృష్ణ. ఇప్పుడు ఎస్ఐజీ ఉంటుంది, వాళ్ళ 300 మంది. ఈయన పెట్టుకున్నాడు అసలు స్పెషల్ గ్రూప్. అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు, 431 మందిని పెట్టి పారేసాడు. ఏది? ఎస్ఎస్జి, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్. క్లోజ్డ్ ప్రాక్సిమిటీ టీమ్స్, ఇందాక నువ్వు అన్నావు. ప్రతి ముఖ్యమంత్రి దగ్గర Z+ కేటగిరీలో ఉన్నట్లు లెక్క. అవును. క్లోజ్డ్ ప్రాక్సిమిటీ టీమ్స్ నిరంతరం పహరా అన్నమాట, నిద్రపోయేటప్పుడు తప్ప. శత్రు దుర్భేద్యమైన కోట. వెళ్ళగలవా నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి? దరిదాపుల్లోకి అసలు ముఖ్యమంత్రి ఇంటి దాకా వెళ్తారా మీరు? ఇప్పుడు ఆయన ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్, నేను ఎక్కడ ఆపేస్తారు? తాడేపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఆపేస్తారు నువ్వు ఆ రోడ్లో వెళ్ళాలంటే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ ఎవరిది? డీజీపీ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఫెయిల్యూర్, నీకు సిటీ పోలీస్ కమిషనర్ ఫెయిల్యూర్ కదా. క్లోజ్డ్ ప్రాక్సిమిటీ టీమ్స్ను కూడా మార్చాలి. నిద్రపోవటానికి వీళ్ళు ఉన్నది. ముఖ్యమంత్రి వాహనం మీద నుంచుని ఉంటే ఆయన అందరికీ అభివాదం చేస్తుంటే వీళ్ళు తొంగోటానిక? అక్కడ రాయి పడుతోంది. రాయి పడ్డప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆ పక్కన ఉన్నటువంటి భద్రతా సిబ్బంది, ఆ స్టోన్ గార్డ్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు పట్టుకోలేదు? ఎడబెట్టారు మీరు స్టోన్ గార్డ్స్? మడిచిపెట్టారా ఎక్కడన్నా? వీటన్నిటికీ కఠినమైన చర్యలను రేపొద్దున ఎదుర్కోవాలి. ఓకే. కేంద్రం దీనిపైన మరి నిశితమైన దృష్టి తీసుకుని రేపు రాబోయే హోంమంత్రి పర్యటనల్లో గనక మళ్ళా ఇదే రిపీట్ అయితే ఇప్పటికైనా నవ్వుబాటు చాలు, అప్రదిష్ట చాలు. దేశం మొత్తం నవ్వుతోంది ఆంధ్రప్రదేశ్లో ఈ అరాచకాలను చూసి. ఓకే. సో వాళ్ళ మీద వేటు పడే అవకాశం అయితే ఉన్నట్లుంది సార్. మొత్తం ప్రక్షాళన చేయాలి. వ్యవస్థ మళ్ళా గాడిలోకి ఎక్కాలంటే వ్యవస్థ అధిపతి దగ్గర నుంచి ఎవరైతే తప్పుడు మార్గాల్లో ప్రయాణించారో, ఎవరైతే వక్ర బుద్ధి ప్రదర్శిస్తున్నారో అందరినీ కూడా రూట్ అవుట్ చేయాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.